హాయ్ అండి అందరికీ, నేను మీ సంధ్య కలెక్షన్స్ సంధ్య హోమ్ ఫుడ్స్. మా కొత్తింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కొంత మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఇందాక చూపించింది కృష్ణుడు ఉంది కదా, అది డోర్స్కి సంబంధించిన షీట్స్ అండి. ఇది గ్రిల్స్. దీనికైతే మేము పావురాలు అలా లోపలికి రాకుండా ఉండడం కోసం గ్రిల్స్ అయితే పెట్టించాము. ఈ ఎక్స్టెన్షన్ కూడా పెట్టించాము, కానీ అక్కడ వద్దన్నారని రిమూవల్ చేపించేసాము. హాల్లో మాత్రం వుడ్ వర్క్ మొత్తం మాకు నచ్చే విధంగా రిమోడలింగ్ అయితే చేయించుకున్నామండి. పాత వుడ్ వర్క్ అంతా తీపిచ్చేసి ఇప్పుడు కొత్తగా మేమంతా గ్లాస్ వర్క్ అయితే చేపించాము. చాలా బాగుంది. ఇంకా దానికి సంబంధించిన వీడియోస్ కూడా ముందుకైతే వస్తూ ఉంటాయి. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మా కొత్తింటికి సంబంధించిన ఏదైనా విషయాలు కావాలి అనుకుంటే ఒక కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తూ ఉంటాను. ఇవన్నీ క్లోజ్ డోర్స్ ఉన్నాయండి. నాకు అలా ఉండడం నచ్చలేదు, అందుకే తీపిచ్చేసి గ్లాస్ డోర్స్ అయితే పెట్టించేసాను. ఈ తీపిచ్చిన వాటిని కూడా నేను చాలా వాటికి యూస్ చేసుకున్నాను, ఆ ఐటమ్ అయితే వేస్ట్ చేయకుండా. ఇది ముందున్న టీవీ యూనిట్ అండి. ఇదాన్ని టీవీ యూనిట్ కూడా చేంజ్ చేయించేసాను నాకు నచ్చేలాగా. అది ఎక్స్టెన్షన్ అవ్వడం కోసం కొంచెం పైన ఉన్న ఎక్స్ట్రా పార్ట్ని అయితే రిమూవ్ చేస్తున్నారు. టీవీ యూనిట్ని ఇంకా కొంచెం పెద్దగా ఎక్స్టెన్షన్ చేసామండి, చాలా బాగా వచ్చింది. దానికోసం మేమైతే మార్బుల్ షీట్ని అయితే పైకి లామినేటెడ్ షీట్ని యాడ్ చేసాము. ఇది అదేనండి, కొత్తగా యాడ్ చేసిన లామినేటెడ్ షీట్. ఈ ఏదైతే మనం రిమూవ్ చేసిన వుడ్ వర్క్ అంతా ఉంది కదా, అదంతా కింద స్టెప్ లాగా పెట్టేసుకొని హైట్ కోసము చాలా బాగా చేసుకున్నారు తను అక్కడ వర్క్ చేసేవాళ్ళు. ఇవన్నీ డోర్స్కి సంబంధించినవి అండి. మీకు రాధాకృష్ణులు, వినాయకులు ఇవన్నీ ఏంటంటే మా వాటికి ప్లెయిన్ డోర్స్ ఉన్నాయి, అవి కూడా కొత్త డోర్సే. నాకు ప్లెయిన్గా ఉండడం ఇష్టం లేదని చెప్పేసి రిమూవ్ చేపించేసి ప్రతిదానికి లామినేటెడ్ షీట్స్, ప్రింటెడ్ షీట్స్ దొరుకుతాయండి, అలా తీసుకున్నాము. ఇప్పుడు డోర్కున్న పెయింటింగ్ ఆ వుడ్ అంతా రిమూవ్ చేస్తున్నారు. అది మిషనరీ ఉందండి, మిషనరీతో రిమూవ్ చేసేస్తున్నారు. కానీ చాలా డస్ట్ అయిపోయింది ఇల్లు మాత్రం. మాకు మొత్తం 7-8 డోర్స్ వచ్చాయి, 2 బాల్కనీ వాష్రూమ్స్కు. ప్రతి డోర్కి 2 సైడ్స్ అయితే వేయించామండి. 2 సైడ్స్ వేయిస్తేనే బాగుంటుంది, ఖచ్చితంగా 2 సైడ్సే వేయించాలి. ఈ ప్లెయిన్ వచ్చిన లైన్స్ వచ్చిన మోడల్స్ ఏమో డోర్స్ బ్యాక్ సైడ్ అయితే వేయించాము. తను మార్కింగ్ చేసుకుంటున్నారు. డోర్ ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు వస్తుంది కాబట్టి సైజు డోర్కి సరిపడా మార్కింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కిచెన్లో ఉండే బాల్కనీ దానికండి, బాల్కనీ డోర్ కోసం అయితే మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నారు. ఇది బ్యాక్ సైడ్ వచ్చే డోర్ అండి. కిచెన్ డోర్కి, బెడ్రూమ్ డోర్కిను ఫ్రంట్ సైడ్ మనం లేవగానే చూసుకోవడానికి కనిపించేదానికైతే చాలా బాగుంది. ఫ్లవర్ మోడల్ అయితే వేయించాము, అది కూడా పిక్ దీనికైతే యాడ్ చేసి. డోర్ సైడ్స్ మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా తీసుకోవాలండి. కొంచెం డిఫరెన్స్ వచ్చినా సైజ్ అనేది వేస్ట్ అయిపోతుంది. షార్ప్గా ఉంటుంది కదా, గుచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సైజ్ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత సైజ్ మెజర్మెంట్ ఫుల్గా తీసేసుకున్న తర్వాత ఈ షీట్ని తీసి పక్కన పెట్టేస్తారండి. ఎక్కడ ఏ డిఫరెన్స్ వచ్చినా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. షీట్ పక్కన పెట్టిన తర్వాత డోర్ అండి. ఇది ఇప్పుడు ఫస్ట్ మనం పౌడర్ అంతా రిమూవ్ చేసాం కదా, అది దానిపైన ఫెవికల్ అయితే యాడ్ చేశారు. ఒక్కొక్క డోర్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కలిపి నియర్లీ 1 kg పైనే ఫెవికల్ అయితే పడుతుంది, ఎందుకంటే అది స్ట్రాంగ్గా స్టిక్ అవ్వాలి కదా. మాకు అన్ని డోర్స్కి కలిపి 10 kgs 12 kgs వరకు అయితే పట్టిందండి ఫెవికల్. ఫెవికల్ అనేది డోర్ మొత్తానికి అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ ఫెవికల్ అనేది స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చూసిన మెజర్మెంట్ తీసి కట్ చేసి పెట్టుకున్న షీట్ అయితే ఉంది కదండి, ఇది కరెక్ట్గా అతుకునేలాగా వేయాలి. ఎక్కడ కొంచెం డిఫరెన్స్ వచ్చినా లాకింగ్ దగ్గర కానీ, స్క్రూస్ ఫిట్టింగ్ దగ్గర కానీ, పైన కింద ఎక్కడ వచ్చినా, పైకి కిందికి వస్తే పర్లేదండి, కొంచెం వాళ్ళ దగ్గర
వాటికి కట్ చేసేవి ఉంటాయి కదా, దాంతో అయితే రిమూవ్ చేసుకుంటారు. సైడ్స్కి వస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది, షీట్ అనేది వేస్ట్ అయిపోతుంది. షీట్ మంచిగా స్టిక్ చేసిన తర్వాత దానికైతే ప్లాస్టర్ అయితే వేసి పెట్టేస్తారు 2 days వరకు, అలాగే ఉంటుంది ప్లాస్టర్. ఒక్క డోర్కి ఒకటి కానీ 1 or 1.5 ప్లాస్టర్ అయితే ఈజీగా పడుతుంది. ఈ లామినేటెడ్ షీట్స్ అయితే 7 doors అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ చేపించామండి. వాటర్ ప్రూఫ్ లాగా ఉంటుంది, డోర్స్ పాడకుండా ఉంటాయి. ఇది డోర్స్కి, బెడ్రూమ్ డోర్కిను కిచెన్ డోర్కి ఫ్రంట్ సైడ్ అండి. అక్కడ కనిపించేది టీవీ యూనిట్ కోసము. ఇల్లు అయితే ఫుల్ డస్ట్ అయిపోయిందండి. అసలు ఎన్నిసార్లు ఇల్లు క్లీన్ చేసాము. అవి రాఫ్టర్స్ టీవీ సైడ్స్కి వచ్చేవి. ఈ డోర్కి ఏమో వినాయకుడు వేయించాము, ఈ డోర్కి ఏమో కృష్ణుడు వేయించామండి. 2 doors వినాయకుడు, ఒక డోర్కి కృష్ణుడు. చాలా బాగుందండి. అయిపోయాక అన్నీ